హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కలర్ఫుల్ ఎడ్యుకేషన్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ పరిచయం చేయబోతున్నానండి. అది వచ్చేసి అలసందలు పెసర్ల వడలు. చాలా రుచిగా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ అండి. అలసందలు, కొన్ని ఏరియాల్లో వాటిని బొబ్బెర్లు అంటారు. సో బొబ్బెర్లు అన్న అలసందలు అన్న ఒకటేనండి. అలసందలు పెసర్లు రెండు కూడా రాత్రి పడుకోబోయే ముందు నీళ్ళు పోసి నానబెట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే పోయాలండి. పోసి పెడితే మార్నింగ్ కల్లా అవి బాగా ఉబ్బిపోయి వాటర్ అంతా అబ్జర్వ్ చేసి మెత్తగా ఉంటాయి. వాటిని మిక్సీ జార్లో తీసుకొని దాంట్లోకి మనం ఏమేమి యాడ్ చేయాలో చెప్తాను. దానికంటే ముందు చెప్పాను కదండి మీకు, ఏంటి కరివేపాకు, కొత్తిమీర, తర్వాత స్ప్రింగ్ ఆనియన్, ఉల్లికాడలు ఉంటాయి కదండి, అవి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి తీసుకున్న బొబ్బెర్లలో మనం ఏమేమి యాడ్ చేయాలంటే పచ్చిమిర్చి, తర్వాత ఉప్పు, దానికి రుచికి సరిపడా ఉప్పు, తర్వాత జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొద్దిగా పసుపు యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్నవి ఉన్నాయి కదండి, ఉల్లికాడలు, తర్వాత కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర, ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వీటిని వడలుగా ఒత్తేసుకొని మధ్యలో వేలికి కొద్దిగా వాటర్లో వేలు డిప్ చేసి పెడితే హోల్ చక్కగా వస్తుంది. సో అలా హోల్ పెట్టేసి ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మంటని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చాలా రుచిగా ఉంటాయి. ఈ వడల్ని మన నాటుకోడి పులుసుతో కానివ్వండి, మటన్ కర్రీతో కానివ్వండి, చికెన్ కర్రీతో కానివ్వండి తింటే చాలా రుచిగా ఉంటాయి. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు అలా తినొచ్చు. వెజ్ ఇష్టపడే వాళ్ళు సాంబార్లో కానివ్వండి, చట్నీలో, పల్లి చట్నీ ఉంటుంది కదండి, పల్లి చట్నీతో కానీ తింటే చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా చక్కగా తింటారు. ఇవే కాకుండా మన దగ్గర ఉండే ఆకుకూరలను కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇందులో యాడ్ చేసుకొని వడలుగా వేసుకుంటే పిల్లలకి ఆరోగ్యం ఉంటుంది. చాలా రుచిగా ఉంటాయి, చాలా హెల్దీ కూడా. సో కంపల్సరీ ట్రై చేసి నాకు చెప్పండి.